నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశంతో ప్రారంభమైన నిరసన కట్టుతప్పి అదుపులేని హింసాకాండగా చివరకు హిందూ వ్యతిరేక మారణకాండగా మారింది హిందువుల ఆస్తులు హిందూ మందిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడికి రూపుదాల్చింది బంగ్లాదేశ్ ఇస్లామిక్ మత ఛాందసవాద శక్తుల ఈ ఘోర రాక్షస మూకదాడికి అనధికారికంగా వేలాది హిందువులు క్షతగాత్రులై నిరాశ్రయులై జీవచ్ఛవాలుగా మిగిలారు వందలాది హిందువులు శవాల కుప్పలవుతున్నారు శిలలకు సైతం కన్నీరు తెప్పించే ఆ భయానక ఆర్తనాదాల దృశ్యాలు వీడియోలను సోషల్ మీడియాలో చూసి యావత్ ప్రపంచం బాధతో స్పందిస్తోంది కానీ సెక్యులరిజం పేరుతో హిందువులను మాత్రమే ద్వేషిస్తూ అన్య మతాలపై అవధుల్లేని ప్రేమను కురిపించే మన దేశంలోని పలు రాజకీయ పార్టీలు వాటి నేతలు మాత్రం ఈ పరిణామాలపై ఏమాత్రం స్పందించక తమ నక్కచిత్తుల తోడేలు స్వరూపాన్ని బయటపెడుతున్నారు బంగ్లాదేశ్ హిందూ సమాజం దాడులతో అట్టుడికిపోతుంటే కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే గాని అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంకలు గాని స్పందించిన పాపాన పోలేదు ఎన్నికలప్పుడు మాత్రమే హిందూ మందిరాలు పీఠాలను సందర్శించే తల్లి కొడుకు కూతురు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు అక్కడి పరిణామాలపై స్పందిస్తూ కనీసం ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు గతంలో ఈ పార్టీ నుంచి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు దేశంలోని ఆస్తులపై తొలి హక్కు పేద ముస్లింలదేనని చెప్పిన ఘనుడు కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం నేతల సంగతి ఇక సరే వీరికి బంగ్లాదేశ్ హిందువుల వేదన వినిపిస్తుందనుకోవడం హిందువుల అత్యాశ ఇక కమ్యూనిస్టుల విషయానికి వస్తే సమాజం అంటూ సామ్యవాదంపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఈ వామపక్ష మేధావుల దృష్టిలో ప్రజలంటే దేశంలోని ఇస్లాం క్రైస్తవ పౌరులు మాత్రమే వారికేమైనా చిన్నపాటి బాధ కలిగితే చాలు ముందుగా కమ్యూనిస్టు నేతలే కుతకుతలాడిపోతారు దేశంలోని హిందూ సమాజం బాధలు వీరికి కనిపించవు ఇలాంటి వారికి బంగ్లాదేశ్ హిందువుల వెతలు కనిపిస్తాయనుకోవడం మన దురాశ గాజాకు గాని హమాస్ ఉగ్రవాదులకు గాని ఏమైనా అయితే గగ్గోలు పెడుతూ గజగజలాడిపోతారు కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు బంగ్లాదేశ్ ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి నిజం చెప్పాలంటే హిందువులను ద్వేషిస్తూ ముస్లింలను మాత్రమే ప్రేమించే అసలు సిసలైన సెక్యులరిస్ట్ తన రాష్ట్రంలోని సందేశ్ కలిలో హిందూ మహిళలపై జరిగిన ఆకృత్యాలపై స్పందన లేదు చర్యలు లేవు ఇక టీఎంసీలోని పలువురు ముస్లిం నేతలు స్థానిక నియంత్రణ తరహాలో రోడ్డుపైనే మహిళల్ని దారుణంగా కొట్టిన వీడియోలు బయటకొచ్చిన చర్యలు లేవు కలకత్తాలోని ఆమె పార్టీకి చెందిన ఒక మేయర్ ప్రజలందరూ ముస్లింలుగా మారాలని బహిరంగంగా పిలుపునిచ్చినా స్పందించని మమతానురాగాలు ఆమెవి తాను హిందూ బ్రాహ్మణ శ్రీనని తనకు హిందూ ధర్మం గురించి ఎవరూ చెప్పనవసరం లేదని పదే చెప్పుకునే మమతా బెనర్జీకి బెంగాల్లో గ్రామాలే రోహింగ్యాల అక్రమ వలసలతో నిండిపోయి హిందువులపై విద్వేష దాడులు జరుగుతున్న ఏమీ పట్టదు ఆమెకు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ హిందువుల ఆర్తనాదాలు వినిపిస్తాయనుకోవడం పిచ్చితనం తప్ప మరొకటి కాదు ఇక ఖలిస్తానీ వేర్పాటు వాదానికి పెద్దపీఠం వేసే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాలనలో తన దేశ రాజధాని నగరంలో హిందువులపై ఎన్ని దాడులు జరిగినా చర్యలు శూన్యం మరోవైపు దక్షిణాదికి వస్తే తమిళనాడులో సనాతన ధర్మాన్ని వ్యాధితో పోల్చుతూ సీఎం స్టాలిన్ కుమారుడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలు చేశారు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో లవ్ జిహాద్లకు హిందువులకు దాడులకు కొదవలేదు కేరళలో ప్రస్తుతం కొనసాగుతున్న వామపక్ష నేతృత్వ ఎల్డీఎఫ్ సర్కార్ ఏ స్థాయిలో హిందువులను సహకరిస్తుందో చెప్పాల్సిన పని అంతకన్నా లేదు ఇక శబరిమల అయ్యప్ప క్షేత్ర పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన శక్తులకు పినరై సర్కార్ ఇచ్చిన చేయూత అందరికీ తెలిసిందే వీళ్ళందరికీ బంగ్లాదేశ్ హిందువుల ఆర్తనాదాలు వినిపిస్తాయని భావిస్తున్నారా చివరాఖరుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలోని గత వైసీపీ సర్కార్ హయాంలో హిందువుల పరమ పుణ్యక్షేత్రమైన తిరుమలలో జరిగిన దోపిడీ గురించి ఇప్పుడు పుంఖాలుగా దాఖలాలు బయటపడుతున్నాయి అంతర్వేది రథం కాలినాంశం విజయవాడ దుర్గగడి రథం నుంచి వెండి సింహాలు మాయం కావడం విజయనగరం జిల్లాలో రామతీర్థంలో కోదండరాముని విగ్రహాన్ని అపవిత్రం చేయడం పాస్టర్లకు మాత్రమే పారితోషికాలు ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పాలనలో హిందువులకు జరిగిన అన్యాయంపై కొండవీటి చాంతాడంత జాబితా చేసుకోవచ్చు తెలంగాణలో కూడా గత కేసీఆర్ పాలనలో హిందువులపై జరిగిన దాడుల ఘటనలో చాలానే బయటకొచ్చాయి ప్రధానంగా బహింస ఒక్కటి చాలు నేడు బంగ్లాదేశ్లో హిందువుల దీనస్థితిపై కేసీఆర్ గాని కేటీఆర్ గాని స్పందిస్తారనుకోవడం ఖచ్చితంగా వెర్రితనమే తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ హయాంలో చోటు చేసుకున్న జైనూరు చెంగిచెర్ల ఘటనలు నేటి పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి మరోపక్క
పక్క హైదరాబాద్ నవాబుల్లా ఫోజులిచ్చే ఓవైసీ సోదరుల హిందూ ద్వేషం గురించి లెక్కనేనంత వీడియో కంటెంట్ ఇంటర్నెట్ నుండా సర్క్యులేట్ అవుతూనే ఉంది. పాలస్తీనా ప్రజలు, గాజా పౌరులు తప్ప బంగ్లాదేశ్ హిందువుల దుస్థితి మాకెందుకు అనుకునే తీరు వీరిది. ఇలా కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఆప్, టీఎంసీ, డిఎంకే, వైసీపీ, టీఆర్ఎస్ ఇలా తదితర పార్టీలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు వేటిని తీసుకున్నా హిందువుల ఓట్లు కావాలి తప్ప హిందువుల క్షేమం అవసరం లేదు. ఈ పార్టీల నేతలు, నాయకులు చాలా మంది స్వయంగా హిందువులై ఉండి కూడా స్వదేశంలోని హిందువుల క్షేమాన్ని కాంక్షించరు. వీరి దృష్టిలో ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే మనుషులు. ఇలాంటి పార్టీల నేతల నుంచి బంగ్లాదేశ్ హిందువులు సానుభూతిని ఆశించడం మహాపాపం, ఘోరమైన నేరం. బంగ్లాదేశ్ ఒకప్పుడు మన దేశ అంతర్భాగమేనని, అక్కడ మన హిందూ ధర్మం, మన సంస్కృతి మూలాలు ఉన్నాయనే స్పృహ ఈ నేతలెవరికీ లేదు. 70 ఏళ్లలో జరిగిన ఈ ఘోరానికి కారణం ఒక వర్గమని అందరికీ తెలుసు. స్వదేశంలో ఇలాంటి పరిణామాలు హెచ్చరిల్లకుండా చూడాల్సిన బాధ్యత వీరిది కాదా? ఇలాంటి రాజకీయ నేతల వ్యాఖ్యలు, ద్వేషపూరిత ప్రసంగాలు ప్రజల్లో దేశ వ్యతిరేకత, సమాజ వ్యతిరేకతను నింపుతున్నాయి. ఇలాంటి వాటి ఫలితమే బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత. ఈ పరిస్థితుల్లో హిందూ సమాజం తమ రక్షణకు తాముగా పూనుకోవాలి. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఏకం కావాలి. ఆ దిశగా పటిష్టమైన వ్యవస్థను నిర్మించుకొని విశ్వ శ్రేయస్సును కాంక్షించే హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఇదే మన తక్షణ కర్తవ్యం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ పరంగా, ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం. చిన్నది ఒక రెంట్ బేస్ అయినా ఆఫీస్ పెట్టుకోవాలి, మనది అంటూ ఎక్విప్మెంట్ తీసుకోవాలి అనేది మనందరి కోరిక. కొన్ని అంశాలు లేటుగా ఛానల్లో వస్తుంటే బాధ అనిపించినా, మాకున్న ఎక్విప్మెంట్లో తొందరగా ఇవ్వలేకపోతున్నాం. అండ్ చాలామంది కలుస్తా అని చెప్పినా కూడా ఎక్కడ కలవమనాలో అర్థం కాక చెప్పట్లేదు. మన కళ నెరవేరాలి అంటే మీ అందరి ఆర్థిక సహాయం చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే ఎప్పుడు దగ్గరుండి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. జై భారత్.